న్యూఢిల్లీ జేత్వానీ కేసులో మరో ట్విస్ట్ వెలుగు చూసింది. ఆమె సన్నిహితుడైన అమిత్ సింగ్ ను అక్రమంగా అరెస్ట్ చేయడానికి పోలీసులు పనిన కుట్ర బెడిసికొట్టింది. వ్యభిచారం కేసులో ఆయన్ని ఇరికించడానికి ప్లాన్ వేసిన పోలీసుల చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. నిన్నటి వరకు జేత్వానీ కేసును స్టడీ చేసిన పోలీస్ యంత్రాంగం తాజాగా అమిత్ సింగ్ కేసును పరిశీలిస్తోంది. ముంబై నటి జత్వానీపై ఇబ్రహీంపట్నం పిఎస్లో కేసు పెట్టించిన పోలీసు అధికారులు మరో తప్పు చేశారు. ఆమె సన్నిహితులపై తప్పుడు కేసును నమోదుకు విజయవాడ పటమట పోలీస్ స్టేషన్ ఎంచుకున్న పోలీసులు ఇప్పుడు దోషులుగా నిలబడుతున్నారు. జైత్వానీని దోషిగా నిలబెట్టడానికి ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించిన పోలీసులు కుక్కల విద్యాసాగర్ తో కుమ్మక్కై అమిత్ సింగ్ పై గురిపెట్టారు. జైత్వానీని ఫిబ్రవరి 3వ తేదీన ముంబై నుంచి తీసుకొచ్చి 4వ తేదీన విజయవాడ కోర్టులో హాజరుపరిచారు. 5 రోజుల పాటు విచారించిన పోలీసులు జైత్వానీ 5 యాపిల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. జైత్వానీ ఫోన్లలో ఉన్న ఆధారాలను తుడిచేయడానికి పోలీసులు తీవ్రంగా ప్రయత్నాలు చేశారు. ఫోన్ల పాస్వర్డ్లు చెప్పాలని పట్టుబట్టిన పోలీసులు విద్యాసాగర్ తో కుమ్మక్కై మరో స్కెచ్ ను వేశారు. ఢిల్లీకి చెందిన అమిత్ సింగ్ తో జైత్వానీకి మంచి పరిచయాలున్నందున ఆయన్ని తీసుకురావడానికి మాస్టర్ ప్లాన్ వేసి దొరికిపోయారు. విద్యాసాగర్ సలహా మేరకు అమిత్ సింగ్ పై తప్పుడు కేసు పెట్టిన పోలీసులు చివరికి బోల్తా పడ్డారు. ఢిల్లీ నుంచే అమిత్ సింగ్ ను తీసుకొస్తే వివాదం రేగుతుందని భావించి మరో ప్లాన్ ను వేశారు. అందుకోసం పటమట పోలీసులను ఎంచుకున్నారు. ఫిబ్రవరి 11న బెజవాడ నారా చంద్రబాబు నాయుడు కాలనీలో ఉన్న ఒక స్పా కేంద్రంలో సోదాలు నిర్వహించి వ్యభిచారం కేసును నమోదు చేశారు. ఢిల్లీలో ఉన్న అమిత్ సింగ్ ను అందులో ఇరికించారు. జైత్వానీ కేసులో తప్పటడుగులు వేసిన పోలీసు అధికారులు అమిత్ సింగ్ విషయంలోనూ అవే అడుగులు వేసి అడ్డంగా దొరికిపోయారు. పోలీసులు బుక్ చేసుకున్న విమాన టికెట్లే వారి అక్రమాలను బయటపెట్టాయి. జైత్వానీపై ఇబ్రహీంపట్నం పిఎస్ లో ఫిబ్రవరి 2వ తేదీన ఫిర్యాదు అందితే ముంబైకి వెళ్లడానికి 1వ తేదీనే విమాన టికెట్లను బుక్ చేసి దొరికిపోయారు. స్పా కేంద్రంలో వ్యభిచారం జరుగుతున్నట్లు ఫిబ్రవరి 11వ తేదీన కలరింగ్ ఇచ్చిన పోలీసులు 10వ తేదీనే ఢిల్లీకి విమాన టికెట్లు బుక్ చేసుకుని మరోసారి బుక్ అయ్యారు. విద్యాసాగర్ ఇచ్చిన సమాచారం మేరకు ఢిల్లీ వెళ్లిన పోలీసులు అమిత్ సింగ్ జాడ కనిపెట్టలేక వెనుదిరిగారు. అమిత్ సింగ్ వ్యవహారం ఇప్పుడు ఎవరి మెడకు చుట్టుకుంటుందానన్న బెంగ పోలీసు అధికారులను కొంగదీస్తోంది. జత్వానీపై నమోదైన తప్పుడు కేసులో ఐపీఎస్ అధికారులు సీతారామాంజనేయులు, కాంతి రాణా తాత, విశాల్ గున్ని, డీఎస్పీ హనుమంతరావు తదితరులు సస్పెండ్ అయ్యారు. తాజాగా అమిత్ సింగ్ వ్యవహారం వెలుగు చూడటంతో పటమట ఇన్స్పెక్టర్ గా డిఎన్కే మోహన్ రెడ్డి వైపే అన్ని వేళ్లు చూపుతున్నాయి. ఆయన ఆధ్వర్యంలోనే స్పాపై దాడులు జరగడంతో ఆయన్ని విచారించేందుకు పోలీస్ యంత్రాంగం రెడీ అవుతోంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.